శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవదానవ యుద్ధారంభం. సూతుడు సౌనకాదులకు ఇట్లు చెప్పసాగెను. సురాసురుల ఆ పరమదారుణ సమ్మర్ధమునందు ఇరుసేనులైందును గొప్ప త్రొక్కిసలాటయ్యను. దేవదైత్యుల గర్జనలతో, శంఖభేరీ తూర్య ధ్వనులతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రపు గుంపుల సకిలింతలతో, రథపు చక్రపు పట్టాల చప్పుడులతో, సూర్ల విండ్ల నార్ల మ్రోతలతో మహాతుములమయ్యను. పరస్పర జయవాంఛతో అతిరోషపూర్ణులై జీవిత త్యాగానికి సిద్ధపడ్డ ఉభయల సేనయు ఒకరి సేనను మరి ఒకటి సమీపించి ప్రక్రమంగానూ విలోమంగానూ ఎదిరించుకోసాగిరి. రథము పదాతి మీదకు వచ్చును, రథం మీదకి గుర్రం ముదుముకును, ఏనుగు పదాతితో పెనుగులాడును, రధికునితో రధికుడు తలపడును, ఏనుగులతో ఏనుగులు, ఏనుగులు గుర్రాలతో, అనేక గజాలతో ఒక ఏనుగు, అనేక పదాతులతో అనేక గజాలు, ఒక పదాతి అనేక గజాలతో తలపడుచుండెను. ఇంకను ప్రాసవజ్ర గదా భిండివాళ ఖడ్గ పట్టీస శక్తి ముసల శూల ముద్గర కునిక గదలతోనూ, చక్ర పరసు తోమరాంకుశములతోనూ, కార్షినాలీయ ఆయుధాలతోనూ, నారాచ బాణాలతోనూ, వత్స దంతార్థ చంద్రభల్ల సుఖ తండాయుధాలతోనూ ఆకాశమందు అత్యాశ్చర్యకరముగా ఆయుధవర్షం ఏర్పడి కనబడను. దానిచే దిక్కులన్నీ కప్పబడి అంధకారమయ్యను. దానిలో ఒకరికి ఇంకొకరు గుర్తు తెలియకయు ఆయుధ సముదాయం ప్రయోగించుచుండెను. ఎవరు ఏది ఎవరిపై ప్రయోగించరో తెలియకుండెను. సైనికులు సేనల నడుమ పడుచుండరి, పరస్పరం చూచుచుండరి. ధ్వజములు, భుజములు, ఛత్రములు, కుండలాలతో కూడిన శిరస్సులు, గజములు, తురంగములు, పదాతులు తెగిపడియు పడుచునండగా ఆకాశమును సరస్సు నుండి జారిపడ్డ పద్మములతో వలె వీనితో రణభూమి వ్యాప్తమయ్యను. దంతాలు విరిగి, కుంభములు పగిలి, తొండములు తెగి, నెత్తురు కారుచు ఏనుగులు కొండల వలె పడిపోయెను. కాండ్లు విరిగి, చక్రములు ఊడి, ఇరుసులు విరిగి, రథములను ముక్కలుగా తెగిపోయి వేలకొలిదిగా అశ్వములు పడిపోయెను. అంతలోనే నెత్తటి మడుగులతో ఆ భూమి దాటరానిదయ్యను. నెత్తటి సుడులతో నదులు మాంసాహారులకు హర్షప్రదమయ్యను. అరణాంగణం భేతాళులకు క్రీడాస్థానమయ్యను. ఆ రణాంగణం భేతాళులకు క్రీడాస్థానమయ్యను. యమగ్రసనాసుర యుద్ధం. సూతుడిట్లు చెప్పసాగను. ఇంతలో యముడు గ్రసనాసురుని చూసి క్రోధవ్యాప్తుడై ఆ సూర్య తేజస్కునిపై బాణాలు కురిసెను. ఆ అతి పరాక్రముడు ఆ దెబ్బలకు ప్రతీకారంగా భయంకర రథంను ఎక్కుపెట్టి 500 భీకర బాణాలతో యముని నొప్పించెను. అతడు అతని అతి పౌరుషం లెక్క పెట్టక ఉత్తమ బాణవర్షాలతో గ్రసనుని బాధించెను. ఆ దానవేశ్వరుని తన మీదకు వస్తుండగానే శరవర్షంతో ఖండించెను. తన శరరాశి వ్యర్థమగట చూసి యముడు వాని రథం మీదకు ముద్గరాన్ని విసిరెను. అది వస్తూ ఆకాశమందుండగానే గ్రసనుడు ఎడమ చేత ఎగసిపట్టి దానితోనే యముని మహిషాన్ని కోపాన వేగంతో కొట్టి దాన్ని నేల పగలగొట్టెను. మహిషం కింద పడినంతలో యముడు కిందకు దొమికి ప్రాసంతో గ్రసనుని ముఖంపై కొట్టెను. వాడు మూర్ఛితుడై కింద పడెను. భయపద పరాక్రముడగు జంబాసుడు అది చూసి భిందివాళంతో యముని వక్షమును కొట్టెను. అతడు నెత్తురు నోర కక్కెను. యముడట్లు మర్దితుడొకట చూసి ధనాధిపతి కుబేరుడు 10,000 యక్షులతో కూడి గదాపాణి ఈ జంబుని ఎదుర్కొనెను. దానవ సేనా పరివృతుడు ఆ జంబుని కుబేరుని ప్రాజ్ఞుడు తన మిత్రుని వాక్యమును గ్రహించినట్లు అందుకొనెను. అంతలో గ్రసనుడును తెలివినందు యమునిపై గద విసిరెను. అది బరువైనది, స్వర్ణాలంకృతము, శత్రువుల మర్దించినది. అది తనపై వచ్చిచుండుట చూసి యముడు ప్రతీకారంగా మేఘం వలె గర్జిస్తూ కోపంతో జ్వాలామాల సమాకులమగు దండం విసిరెను. ఆ దండం ఆకాశమున్న గ్రసనుని గదతో చేరి మేఘం వలె ప్రకాశించెను. ఆ రెంటి సంఘర్షం శిలా సంఘర్షం వలె దుస్సహమయ్యను. వాటి ధ్వనితో దిగంతరం జడత్వం నందెను. ప్రళయం రానున్నదేమో అని జగత్తుల వ్యాకులత పొందెను. క్షణంలో ఆ నిర్హ్లాదం శాంతించెను. రాపిడికి నిప్పురవ్వల ఆకాశాన నిండెను. గగన దృశ్యం వీటి రాపిడితో భయంకరమయ్యను. దండం గదను పిండి చేసి అనర్థం దర్వతుని సంపదను జయించినట్లా దానవుని జయించి వాని తలపై పడెను. దానితో వాడు దిక్కులు చీకట్లై తోచగా వాడు తెలివి తప్పి ధూళిలో మునిగి కింద పడెను. దాన ఇరుసేనులందు ఘోర హాహాకారం రేగెను. ముహూర్త మాత్రలో గ్రసనుడు తెలివంది తన శరీరం ఆభరణాలు చెల్లా చెదురై ధూళి ధూసరమగట గమనించెను. దీనికి ప్రతీకారం ఏమని యోచించెను. నా వంటి పనికిమాలిన వాని మూలమును ప్రభువునకు అవమానం. సేనలు నాపై ఆధారపడి ఉన్నవి. నేను నశించిన అవయూ నశించును.
తన ఇచ్చ చొప్పున ప్రవర్తించే వానికి గౌరవం లేదు. ప్రాణికి మరణం స్వాభావికం. వాడు వ్యర్థుడై సదా హర్షంతో బ్రతికిన లాభమేమి అని ఆలోచించి ఆ మహాబలుడు వేగరంగా లేచి కాలదండమును కొండను పోలిన ముద్గరాన్ని చేయబోని ఘోర సంకల్పుడై పెదవుల కొరుకుచూ రథంపై శీఘ్రంగా పోయి యముని సమీపించాను. రౌద్రమగు ముద్గరంను మహావేగమున తిప్పి యముని తలపైకి విసరను. ప్రకాశించుచు తన పైకి వచ్చేదాన్ని చూసి యముడు కన్నులు తడబడ తాను మహాబలుడు కావున ఎట్లో దాన్ని తప్పించుకొనను. అతడు తప్పించుకొని దూరంగా పోయి గ్రసనుడు భీమకర్మలను మహాకోపులు భయంకరులకు వేల కొలది యమకింకర్లను నలగగొట్టెను. నానాయుధ సహితముగు తన ఘోర కింకర వాహినియు నిహితముగట చూసి యముడు చాలా కలతనందను. అయినను కింకరమయంగా ఉన్న యమసేనను చూసి గ్రసనుడు యముడి తన మాయతో వేల కొలది యములను సృష్టించనేమో అనుకొనెను. వాడా సేనను ఎదిరించి శరవర్షం దానిపై కురిసెను. వాడు క్రోధమూర్ఛితుడై కల్పాంతరుద్రుడయ్యను. శూలంతో సూటిగా పోవు బాణాలతో గదతో ముద్గరాలతో దారుణ ప్రహారాలతో వారినందరినీ చితక్కొట్టెను. కింకరుల్లో కొందరు విలాసంగా తమ బాహుమండలంతోనూ, కొందరు రాళ్లతోనూ, కొందరు మహోన్నత వృక్షాలతోనూ గ్రసనుని కొట్టిరి. మరికొందరు వారిని గోళ్లతో పీకిరి పండ్లతో కొరికిరి. మరికొందరు పిడికిళ్లతో వీపుపై గ్రుద్దిరి. వారట్లు తన వెంటపడి బాధించగా గ్రసనుడు క్రోధంతో నిండి వారిని 1000 మందిని శరీరములు ఎత్తి విడిచి నేలపై నడగరాచెను. మరికొందరును పిడికిళ్ళెత్తి కొట్టి చంపెను. దానితో వాడు బడలిక చెందెను. వాని చేతిలో తన చేను చచ్చుటయు వాడట్లగుటయు చూసి యముడు దండమెత్తి వాని పైకి పోవుచుండ వాడది గమనించి గదతో అతన్ని కొట్టెను. యముడిది లెక్క చేయక వాని రథమును లాగు వ్యాఘ్రములను చంపగా ఆ రథం కదలకపోయెను. సంశయము ఉత్తమ పురుషుని చిత్తమును వదిలినట్టు గ్రసనుడు ఆ రథం వదిలి పదాతి యమునితో బాహయుద్ధానికి తలపడెను. యముడును ఆయుధాలను వదిలి వానితో యుద్ధంకే సిద్ధపడెను. గ్రసనుడు తన కటి వస్త్రంతో యముని మూటకట్టి పిచ్చివాణ్ణి సంభ్రమం తిప్పినట్టు గిరిగిరా తిప్పెను. యముడంతలో తన బాహుద్వంద్వంతో వాని మెడ పట్టుకొని గిరిగిరా తిప్పి నేలపైకి విసిరెను. తర్వాత వారు పరస్పరం పిడికిళ్లతో గుద్దుకొనిరి. దైత్యుడు అతికాయుడు కావున దేనితో యముడలసెను. అతడు రాక్షసుని ముఖం వీపుపై ఉంచుకుని విశ్రాంతి తీసుకుని దలచెను. వాడిది గమనించి అతన్ని నేలపై అదిమి తన బాహువులతో మోకాళ్లతో నలగ పొడిచెను. యముడు నిర్జీవుడొకట చూసి దానవుడు అతన్ని విడిచి ఉద్ధతమ్మకు జయం పొందినందున ఆ మహాబలదైత్యుడు గర్జించి తన సైన్యాన్ని చేరి కొండవలె అచలుడై నిలిచెను. వాడు కుబేరునికి మర్మభేదకములుగా వదిలిన బాణాలతో దిక్కుల నుండి మూతపడెను. వాడు కోపించి కుబేరసేనను కూడా మిగలనొప్పించెను. అది చూసి ప్రతాపవంతుడు ఆ కుబేరుడును ధనువాకర్ణాంతం లాగి అగ్ని తేజస్కములకు 1000 కొలది బాణాలను వాని వక్షంపై వదలను. 100 సారథిని, 10 ధ్వజాన్ని, 70 వాని కాలు చేతులను, 10 ధనువును కొట్టెను. విషతైలంతో పోయబడి నెమలి ఈకలు పింజలందు కట్టియుండి సూటిగా పోవు బాణాలను జంభుడు కుబేరుని రొమ్మున నాటెను. కుబేరుడు తక్షణమే ధైర్యం పోని భయంకరమగు ధనువులాగి వాడియకు 1000 కొలది బాణాలతో దిక్కులను విదిక్కులను భూమిని జంభుని సేనను కప్పివేశను. రవిమండలాన్ని మూసెను. దానవసేనను చంపెను. అతి పౌరుషుడకు జంభుడు కుబేరుని ప్రతి ఒక్క బాణాన్ని తన 1000 కొలది బాణాలతో ఖండించెను. కుబేరుడు కోపించి నానా సాయక వర్షములతో వాని సేనను నశింపచేసెను. అది చూసి జంభుడు స్వర్ణాలంకారములు కలది అయోమయం భయంకరమోగ ముద్గరం పోని ధనదానచరులకు యక్షులను 1000 కొలదిగా నలగొట్టెను. వారా దెబ్బలు తినుచు తాళలేక భయంకరంగా ఆర్తధ్వనులు చేయిచు కుబేరుని రథమునకు చుట్టూ మోగిరి. తన అనుచరులట్లు మద్దెత్తులగుట చూసి కుబేరుడు దారుణమగు శూలం చేయబూనెను. 1000 కొలది రాక్షసులను చంపెను. దానవుడు తన వారు అనేకులు నశించుచుండట చూసి శత్రుమర్దన మగు పరశువు పోనివాడి బాదరగల ఆ గండ్రగొడ్డలతో కుబేరుని రథాన్ని నున్నని బట్టను ఎలుక ఖండించినట్టు నువ్వు గింజంత ముక్కలుగా నరికెను. అంతట కుబేరుడు పదాతి భయంకరమగు గదను తీసుకొనెను. అది ఇదివరకు మహాయుద్ధం విమర్ధములందు గర్వించిన శత్రువులను నశింపచేసినది. ఏ ప్రాణులకు ఎదిరించరానిది. ఎన్నో ఏండ్ల నుండి పూజించబడినది. ఆ పూజతో బహుచందనాలు పోయబడి బహుపుష్పాలతో అధివాసితమై ఉండినది. నిర్మలమగు ఉక్కుతో చేయబడి బరువై అమోఘమై స్వర్ణభూషణ భూషితమైనది. కుబేరుడు సంక్రుద్ధుడై జంభుని తలపైకి దాన్ని విసిరెను. మెరుపుల గుంపులతో అలంకృతమై వచ్చుచున్న దాన్ని చూసి జంభుడు దాన్ని నాపుటకై బంగారు భుజకీర్తులతో అలంకృతములైన తన బాహువులతో బాణవర్షాన్ని, చక్రాలను, కుణపములను, భసుండులను, ప్రాపములను, పట్టిసములను ప్రయోగించెను. ఆ గద వాటన్నింటినీ వ్యర్థములుగా చేసి మహోల్క ప్రకాశించుచు గిరికందరమున పడినట్లు వాని పక్షమున వచ్చి పడెను. ఆ గదాఘాతంతో వాడి రథపు కూబరమున తెలివి తప్పి పడిపోయెను. వాని ముక్కల నోట రక్తం స్రవించెను. జంభుడు మరణించనని తలచి కుజంభుడు కుబేరుని వాక్యం విని మిగల కోపించి భయంకర నినాదం చేయిచు అతని చుట్టూ బాణపు వల అల్లెను.
బలియగు యక్షేశ్వరుడు వాడియగు అర్ధచంద్ర బాణములతో ఆ వలను ఛేదించి కుజంభునిపై శరవర్షం కురిసెను. ఆ దైత్యుడు ఆ శరసమూహాన్ని నిశ్చిత శరాలతో ఛేదించెను. తన శరవృష్టి వ్యర్థమగుట చూసి కుబేరుడు హేమఘంటాపూషితమగు శక్తిని దుర్ధర్షముకు దాన్ని తీసుకుని రతనాల భుజకీర్తుల కాంతి రాశితో నవ్వుచున్నదో అన్నట్లున్న తన బాహువుతో వేగంన గిరిగిరా తిప్పి కుజంభునిపై వదలను. ఆ దారుణ శక్తి కుజంభ హృదయాన్ని చీల్చెను. గుండెనిబ్బరం లేని వాని హృదయాన వానికి తెలియక విచారణ చేయకపోవుటచే దూరిన ధనాసవలే వాని హృదయాన్ని భేదించి భూమిని చేరను. ఆ దైత్యుడు ముహూర్తకాలం అస్వస్థుడై తేరుకుని దారుణాకారుడై పొడవై వాడి మునగల పట్టిసాని చేత ధరించి దానితో కుబేరుని వక్షాన్ని హృదయ మర్మాంతర్భాగమును నాటుకుని తీక్ష్ణ రూపముకు వాక్యంతో ఉత్తమ వంశజాతుని హృదయమును వలె చీల్చెను. ఆ పట్టసం పడగానే కుబేరుడు మిగిల మూర్ఛితుడై శిథిలమైన పర్వతం వలె రథపు ఆసనమున కూలబడను. ధనపతి ఇట్లగుట చూసి నరవాహనుడగు నిశాచర బలం తన వెంటరాగా ఖడ్గహస్తుడై భీమవిక్రముడగు జంబుని మీదకు పరిగెత్తను. ఎదిరించిన నవికాన్ నిరుతిని చూచి రాక్షసేశ్వరుడకు కుజంబుడు తన దైత్యుల్ని అతని రథంపైకి పురికొల్పెను. అతి భీషణులకు వారిని చూసి తన భూషణ కాంతితో రవివలే వెలుగు ఆ నిరుతి శీఘ్రమే తన రథం నుండి దుమికి వచ్చి ఒర్ర నుండి తీయగా ఆకాశం వలె నీలపు కాంతితో వెలుగు ఖడ్గంతో కమలాలను వలె దైత్యుల రుజుముఖములను ఖండించను. ఆ కుజంభుని కిందకు మీదకు రాకుండా అదుపులో ఉంచి ప్రచండ కోపరక్త నేత్రుడై పెదవులు కొరుకుచు కనుబొమ్మలు ముడివడి వికటమై కనబడగా దానవుల్ని ఖండించను. వాడు తన చేన దాదాపు నిశ్శేషమగట చూసి బహువిధాల నిరుతి మీదకు పరిగెత్తను. ఇంతలో జంభుడు తెలివంది కుబేరుని అనుచరులను వేల కొలది మందిని పాసములతో సజీవంగా బంధించెను. అతని కాంతివంతములకు రత్నములను ధననిధులను దివ్య వాహనాలను విమానాలను దానవులు స్వాధీనము నడుచుకునిరి. అంతలో ధనపతి తెలివినంది ఆ స్థితి చూసి దీర్ఘమగు వేడి నిట్టూర్పు విడిచి రోషరక్త నేత్రుడై గారుడాస్త్రం ధ్యానించి దానితో అభిమంత్రించిన బాణమును వెంట సంధించి దాన్ని దానవసేనపై ప్రయోగించెను. అది శత్రు విదారణమైనది. దానిచే మొదట అతని ధనువు నుండి పొగలగములో రేగెను. తర్వాత దీప్త తేజస్కములగు కోట్ల కొలది నిప్పుల రవ్వలు చెలరేగెను. పిమ్మట ఆ అస్త్రం ఆకాశమును అన్ని వైపులను జ్వాలలతో ఆకులపరచెను. అంతటా ఆస్త్రం క్రమంగా ఎవరికి అడ్డగింప సాధ్యం కాని నానా రూపంలో ధరించెను. ముహూర్త కాలంలో లోకమంధకారవృతమయ్యను. అంతలో అంతరిక్షాన పరస్పర వ్యాప్తములకు తేజస్సులు కానవచ్చును. అంతటా అతి పరాక్రముడగు కుజంభుడు పదాతి కుబేరుని వైపుకు పరిగెత్తెను. ఆ దైత్యుడు తన వైపు పరిగెత్తుకు వచ్చుట చూసి కుబేరుడు తడబడుతూ పారిపోవ సిద్ధపడెను. పారిపోవ అతని రత్నాలంకృత కిరీటం అమ్మురం నుండి మహోల్క వలె ప్రకాశిస్తూ భూతలాన పడెను. ఎవరికి ఎదిరింపని వారును నానా శస్త్రాస్త్రహస్తులు అభిమానధనులకు ధనధాను అనుచరులకు యక్షులు ఆ పడిన మకటం చుట్టూ మొగి తమ ప్రభువు రణం నుండి పారిపోయినప్పుడు అతని భూషణం రణరంగాన పడిపోయి ఉండగా దాని ముందు మరణించటయే వీరులకు ఉచితం అనుచు యుద్ధానికి సంసిద్ధులైరి. చండపౌరుషుడకు దానవుడు ఆ కుజంభుడది చూసి యోర్చజాలక భయంకరాకృతి అయి కొండంత బరువైన భుసుండుని పట్టి మకుట రక్షకులను నలగగొట్టెను. తర్వాత వాడు ఆ కిరీటమును మూర్తిమంతములకు కుబేరుని రత్నములను నిధులను కూడా తన రథములను ఉంచుకుని ఇట్లు కుబేరుని జయించి ధనజేంద్ర సంఘం నడమనున్న తన సేన కడకు పోయెను. కుబేరుడు దీనుడై జుట్టు విరియబోసుకుని ఇంద్రుని కడకు పోయెను. అంతట నిరుతి కుజంభునితో తలబడి అమోఘమగు తామసమయను అవలంబించి జగత్తంతయు అంధకారమయం కావించి ఆ దైత్యేంద్రుడి మోహపరచను. దానిచే దానవ బలాలు కనులు కనబడక తామున్న చోటు నుండి అడగైనా కదల్చజాలకపోయిరి. నిరుతి సైనికులను మంచు చీకటిలో పరమాతురములైన వాహనములతో ఉన్న దానవసేనను నానా శస్త్రవర్షంతో చావగొట్టరి. ఇట్లు దైత్యులు చావుదెబ్బలు తినుచుండ కుజంభుడు మూఢచేతస్కుడు కాగా ప్రళయమేఘ సమానుడగు మహిష దానవేంద్రుడు ఉల్కలగమితో అలంకృతమైన సావిత్రమను అస్త్రాన్ని సంధించి ప్రయోగించెను. ప్రతాపియగు సావిత్రమను అస్త్రశ్రేష్టం విజృంభించుచుండ వెంటనే ఘోరాంధకారము నచించెను. ఆకాశమంతయు నిప్పురవ్వలతో నిండి శరత్కాలాన వికసించిన ఎర్రతామరలు కల నిర్మల సరస్సు వలె ప్రకాశించగా అంతవరకు చీకటిలో సంభ్రాంతులై ఉన్న దానవులకు కన్నులు వచ్చి వారు క్రూర మనస్కులై దేవసేనను తరిమిరి. కోపంతో వారు వదిలిన బాణాలతో సార్పాస్త్రమును తొలగబొట్టబడను. అంతటా భయంకర ధనువును సర్పం వంటి బాణాలను తీసుకుని నిరుతి రథం మీదకు కుజంభుడు పరిగెత్తెను. అతడు తన అనుచరులతో తన వైపుకు వచ్చుచున్నట్లు చూసి నిరుతి క్రూర
క్రూర సర్పవిషం పూసిన నిశిత బాణాలతో వారిని కొట్టెను. బాణాలను తీసుకుంటా, సంధించుట, విడుచుట తెలియరానంత వేగంగా ప్రయోగించిన బాణాలతో నిరతి కుజంభుని బాణాలను మిగుల శీఘ్రంగా ఛేదించి ఒక తీవ్ర బాణంతో వాని ధ్వజాన్ని కూల్చి ఒకదానితో సారథిని మరికొన్ని బాణాలతో గుర్రాలని చంపెను. కుజంభుడు ఆ యుద్ధ విజృంభణలో నిరతి ధనువుని చూసి క్రోధ రక్తనేత్రుడై తన రథం నుండి దుమికి శరదాకాశం వలె నిర్మలమగు ఖడ్గాన్ని 10 చంద్రఖండములు గల పలకను తీసుకుని నిరతి మీదకు పరిగెత్తెను. అతడి ముద్గరంతో దైత్యుని కొట్టగా వాడా దెబ్బతో నిశ్చేష్టుడై ధీరముగు పర్వతం వలె ఉరకుండిపోయెను. అతి దుర్జయుడు రాక్షసేంద్రుడు ఆ కుజంభుడు ముహూర్త కాలంలో తెప్పరిల్లి నిరతి రథమెక్కి ఎడమ చేతితో అతన్ని పట్టుకుని మోకాలితో అతన్ని తొక్కిపట్టి జుట్టు పట్టుకుని మహాక్రోధంతో అతని తల నరకపోనెను. ఇంతలో వర్ణదేవుడు పాశంతో ఆ దానవేంద్రుని భుజద్వయాన్ని బంధించెను. అట్లు దైత్యుని పౌరుషం విఫలం కాగా వర్ణుడు దయమాలికి గదతో దాన్ని కొట్టగా వాడా దెబ్బతో చెవుల నుండి రక్తం క్రక్కుచు మెరుపులతో నిండిన మేఘం వలె ప్రకాశించెను. కుజంభుడు అట్లగుట చూసి మహిషాసురుడు వాడి కోరలతో భయంకరమగ నోరు తెరుచుకుని నిరుతిని వర్ణుని మింగుటకు పూనెను. కుజంభుని దురాలోచన గమనించి నిరుతి వర్ణులు మహావేగియగు మహిషిని రథమార్గం విడిచి భయవిహ్వల్లై భయంకర ముఖములతో వేగంగా పారిపోయిరి. వారిలో నిరతి శీఘ్రమే ఇంద్రుని శరణుజొచ్చెను. మహిషుడు కోపంతో వర్ణుని మీదకు పరిగెత్తెను. వర్ణుడట్లు యముని నోట పడనంట చూసి చంద్రుడు సోమాస్త్రం ప్రయోగించి మంచు రాశితో సంకటం కలిగించెను. వాయువ్యాస్త్రం కూడా ప్రయోగించెను. అది సాటి లేనిది. ఆ మంచుతోనూ గాలిచే కలిగిన సంతోషంతోనూ దానవులు వ్యధనొందిరి. హిమశీతం చే వారి పౌరుషాలు వ్యర్థమయ్యను. వారు కదలలేకపోయిరి. అస్త్రశస్త్రాలు తీసుకొనలేకుండిరి. ఆ మహా హిమపాతంతోనూ చంద్రుడు ప్రయోగించిన అస్త్రాలతోనూ దానవ శరీరాలు కాలిపోవుచుండెను. చలితో మొగం వణుకుచుండగా మహిషుడు నిశ్చేష్టుడై చేతులతో చంకలు ముడిచిపట్టుకుని తల వంచుకొని కూర్చుండెను. ఇట్లు దానవులందరూ చంద్రునిచే బాధల పాలై తేజోరహితులై ప్రతీకారమేమయో చేయలేక యుద్ధ సంకల్పం దూరంగా వదిలి ఉండిపోయిరి. అంతట కాలనేమి కోపోద్దీపుడై దానవులతో ఇట్లనెను: సర్వశస్త్రాస్త్ర పారంగతులను శృంగారులు దానవ సూర్లారా, మీలో ఒక్కొక్కరే తమ భుజములతో జగత్తంతయు ఉపవేయవలగలవారు కదా, చరాచర జగత్తంతయు మింగగలవారు కదా. దేవతలందరూ కలిసి తమ విక్రములన్నీ కలిపినను వారు మీలో ఒక్కొక్కని శక్తిలో 16వ వంతును కూడా పూజించటకు కూడా చాలరే. ఇట్టి మీరు పరులకు ఓడి భయార్తులై ఊరకుందురేలా ఇది ఏ సూర్యులకు తగదు, దైత్య జాతీయులకు మొదటే తగదు. లోకతారకుడగు తారకుడు మన ప్రభువు. మనం ఇట్లు యుద్ధమును చాలించి వెనుకకు వస్తే అతడు కోపించి మనల్ని చంపును. అతడిట్లనుచున్నను దైత్యులు చలిచే స్మృతులు లేక వాక్య ప్రకటన శక్తి లేక మోగవారేరి. యుద్ధం చూడవలనన్నంతనే వారికి కాళ్ళు వణుకుచుండెను. ఆ దైత్య దానవులు స్మృతిరహిత చేతస్కులగుటయు చలితో శక్తిరహితులగుటయు చూసి మహాసురుడు ఆ కాలనేమి ఆ సమయానికి ఉచితమగు కార్యం ఆలోచించుకొనెను. దానవమాయను ఆశ్రయించి తన తేజస్సును విస్తరించి దానితో గగనమును దిక్కులను విదిక్కులు నింపెను. తన శరీరం నందుండియే 10,000 భాస్కరులను నిర్మించెను. మాయతో దిక్కులని భయంకరాగ్నులతో నింపెను. దానితో త్రైలోక్యమును జ్వాలాకులమై చంద్రుని శక్తి శమించెను. మంచు చల్లదనంతో ఏర్పడిన దుర్దినం తొలగెను. ఇట్లు కాలనేమి మాయతో దానవసేనకు తెలియవచ్చుట చూసి లోకైక లోచనుడగు రవి కోపించి అర్ణునితో రథంను శీఘ్రమే కాలనేమి ఉన్న చోటికి పోనిమ్ము. అచట గొప్ప యుద్ధంను శూర సంక్షయమును జరగవలెను. మనకు బలం వచ్చింది. దానితో వీడు చంద్రుని చేతిలో ఓడినట్లే అగను. ఇట్లు రవి పలకగా అర్ణుడు తెల్లని చామరంలో కుచ్చులతో అలంకృతములైన అశ్వములను యత్నంతో గ్రహించి రథం నటకు పోనిచ్చెను. అంతటి లోకదీపుడకు సూర్య భగవానుడు ధనువు తీసి ఎక్కుపెట్టెను. ఆ మహాభాగుడు భయంకర సర్పాల వంటి 2 శరములు తీసి ఒకటి శంబరాస్త్రంతో ఇంకొకటి ఇంద్రజాలంతో అనుసంధించి వదలను. దానితో క్షణంలో రూప విపర్యం ఏర్పడి దేవతలు దానవులుగా కనబడసాగిరి. కాలనేమి ప్రళయముని వలె రోషించి పరులు అని తలచి తన వారిని చంపుచుండెను. తీక్ష్ణ ఖడ్గంతో భయంకర శిలావర్షంతో ఘోరమగు గదతో గండ్రగొడ్డలతో అనేకుల శిరస్సులను రథికులను రథంలాగు ఉష్ట్రములను ఖండించెను. రథములను నలగగొట్టెను. రథములను గుర్రములను రథాశ్వముల వేగంతోనో పిడికటి పోట్లతోనో నలగబొడిచెను. దేవతల చేతిలో మరణించే దానవులు మృతి సమయంలో స్వరూపంనే ధరించుటతో నేమియన్ను దానవుడు కాలనేమి చేతిలో కూడా తమవారే మరణించుట గమనించెను. కాలనేమి మాత్రం రోషావేశంలో ఇది గుర్తించలేదు.
అంతట నేమి కాలనేమితో దేవశత్రు కాలనేమి, నేను నేమినయ్యా, నాతో మాట్లాడము. మాయామోహితుడవైన నీ చేతిలో, మహావిక్రముడవగు నీ చేతిలో దేవదుర్జయులకు 10 లక్షల మంది దానవులు మరణించరి. నీవు శీఘ్రమే బ్రహ్మాస్త్రం వదలము, అది సర్వాస్త్రాలను ప్రతిహతమనర్చును అని నేమి ప్రేరించగా, సురకంటకుడు ఆ కాలనేమి త్వరపడుచు శరమున బ్రహ్మాస్త్రాన్ని సంధించి ప్రయోగించెను. అంతటా అస్త్రపు తేజంతో సచరాచరముగ త్రైలోక్యమును వ్యాప్తమయ్యను. దేవసైన్యమంతయు రోషయుక్తమయ్యను. శంబరాస్త్ర ప్రభావం శాంతించను. దానితో సూర్యుడును శాంత తేజస్కుడయ్యను. అంతటి రవి మహేంద్రజాలం వహించి తన శరీరమును కోట్ల కొలదిగా రూపొందించెను. మిగుల వెలుగందు కిరణరాశితో జగత్రయం ఆక్రాంతమయ్యను. దానవసేన ఉడికిపోయి మజ్జారాశి రక్తరాశులు కారసాగెను. అంతటి రవియు అన్ని వైపులా కడుదట్టముగా అగ్నిని వర్షించి దానవేంద్రుల నేత్రాలు అంధమనరించెను. గజముల మీధస్సు కారిన రథములు కిందపడిన, గుర్రాలు ఊడిపోయెను. రధికులు పిచ్చేతిరి దప్పిక వేసి నీరనుచు ఇటు అటు పరివెత్తిరి. కొండల ఎందలి అడవులకు చెట్లు దట్టమ్మకు నీడలకు తహతహలాడిరి. వారట్లు చెట్ల నడుమను కిందను లభించు నీడ కోరుచుండగానే ఘోరమ్మకు దావాగ్ని వ్యాపించి చెట్లను కాల్చసాగను. నీరు కావలసిన వారికి తమ ఎట్టెదుట చిన్ని అలల మాలలతో నిండిన నీరు కనబడుచుండినను శ్రమ వల్ల దాని వరకు పోలేకుండిరి. అక్కడ చేరలేక హతచేతస్కులై భూమిపై చాచుకుని పడిపోవచుండరి. దానవ శ్రేష్ఠుల రణరంగం అందు అచ్చటచ్చట మాత్రమే కనబడుచుండరి. ఇట్లు రథములు, గజములు, అశ్వములు పడిపోయెను. పదాతుల్లో మిగిలిన వారు పరిగెత్తుతూ గొంతుక నుండి రక్తం క్రక్కుచుండరి. దానవులు వేల కొలదిగా మృతులై కనబడుచుండరి. ఇట్లు దానవేంద్రులకు మహాక్షయం కలుగుచుండ కాలనేమి రోషావిష్టుడై తీవ్ర కోపవసాన గుడ్లు తిప్పుచు అనేకములకు మెరుపులు మెరేచు గంభీరములకు చెరుపుల వంటి చటచడా ధ్వనులతో ఉరుముచు ఉండు ప్రళయ మేఘం వంటి మేఘంగా అయ్యను. లోక హృదయ కంటకుడతడు ఇట్లయి గగన వైశాల్యమంతయు కప్పి రవిమాయను నచింపచేసెను. దానవులకు బలప్రదముకు చల్లని నీటిని వర్షించెను. దానిచే దానవులు తమపై వర్షం కురియగా వాడిన వరి మొలకల వలె క్రమంగా ఓదార్పు పొంది తెప్పరిల్లిరి. తరువాత ఆ మేఘరౌపిగా అనే కాలనేమి దేవసేనులపై దుర్జయమును ఉగ్రమునగు శస్త్రవర్షం కురిసెను. మహాతేజోవంతములుగా ఆ దైత్యాస్త్రముల వానతో బాధ నొందుచు వీరుగతి కానరాక చలికి బాధపడు గోవుల వలె ఒకరి వీపులపై మరి ఒకరి చేతులు ఆనించుకొనిరి. ఒకరిలో ఇంకొకరు దాచిపెట్టుకొనిరి. ఏనుగుల ఎందును గుర్రముల ఎందును పాపం వంటి వాటి బాధ వాటి ఎందే ఉండిపోయెను. అవి కొన్ని ఆయా ప్రాకారముల ఎందు పర్వతావరణముల ఎందు అచటచట దాగెను. దేవసైనికులు కొందరు చేతులతో తమ ముఖమును కప్పుకుని శరీరమును ముడుచుకుని పోయిరి. మరికొందరు శత్రువులు చూచుచూ సంభ్రాంతుల ఏమియో తోచక ఇటు అటు పరిగెత్తుచుండిరి. ఇట్లు జరుగుచున్న యుద్ధమున దేవతలకే అక్షయమగుచుండెను. శస్త్రాలతో తెగిన విరిగిన అవయవ సంధులు, పగలని తలలు, తెగిన తొడలు, మోకాళ్ళు, జారిపడిన ధ్వజ సంఘాలు, పిండి అయిన ధ్వజాలు భూమిపై పడి కనబడుచుండెను. వెడలిపోచున్న గుర్రాలతో కదలకు కొండల వలె ఉన్న గజములతో స్రవించిన నెత్తుటి మడుగుతో భూమి వికృతమయ్యను. ఇట్లు బలశాలయగు కాలనేమి దైత్యుడు ముహూర్త మాత్రంలో 10,000 గంధర్వులను, 5 లక్షల యక్షులను, 65,000 మంది రక్షసులను, 3 లక్షల మంది కింకర్లను, 7 లక్షల మంది రాక్షస ముఖ్యులను, లెక్కపెట్టరానంత మంది ఇతరులకు దేవజాతీయులను కోట్ల కొలదిగా క్రుద్ధుడై చంపి చిత్రములకు అస్త్రములు ప్రయోగించుచు రణదుర్జయుడయ్యను. ఇట్లు మహామరుల మహాసంఘమున భయానకమగు ప్రతిభయ స్థితి ఏర్పడను. ఇది చూసి వీరులకు అశ్వనులు సంక్రుద్ధులై ఆశ్చర్యం కలిగించు కవచంతో ఉజ్వలులై ప్రళయకాలాగ్ని సమానుడుగా ఆ దైత్యుని కాలనేముని యుద్ధం నందు సమీపించి భయంకరాకారుడుగా ఆ ఘోరను ఒక్కొక్కరు 60 బాణాలతో కొట్టిరి. వారి బాణపు దెబ్బలతో కన్నులు వానికి కొంచెం నొప్పి కలిగెను. 8 అరలు గలదియు రణములో అంతకుని పోడినదియు అగు చక్రమును తీసుకుని దానితో వాడు అశ్వినుడు రథకూబరం నరికెను. తర్వాత వాడు ధనువు తీసుకుని సర్వ సమానాకార శక్తులు గల శరముల ప్రయోగించి ఆకాశమును కప్పివేసి వారి తలలను నొప్పించెను. వారు మిగల వాడి బాణాలతో దైత్యుని బాణాలు ఖండించిరి. వారి ఈ కృత్యం చూసి కాలనేమి కోపావిష్టుడై అయోమయంను కాళదండం వలె భయంకరమును భీమము ఒక ముద్గరాన్ని చేకొని అతివేగాన తిప్పి అశ్వనుల రథంపైకి విసిరెను. అది తమ వైపుకు వచ్చుచు ఆకాశంలో కనబడగానే శీఘ్రంగా అశ్వనులు తమ రథంను ధనువులు విడిచి దుమికిరి. బంగారంతో అలంకృతమగు కొండను పోలు ఆ ముద్గరం వారి రథమును పిండి చేసి భూమిని కూడా చీల్చెను. ఆశ్చర్యకర యోధుల అశ్వినులు అది చూసి దానవేంద్రుని వారించుటకై వజ్రాస్త్రం ప్రయోగించి అతి దారుణ వజ్రవృష్టి ప్రవర్తిల్లజేసిరి.
ఘోర వజ్ర ప్రహారాలతో ఆ దైత్యేంద్రుడు మరుగుపడటయే కాక సర్వసైన్యము కాంచుచుండ క్షణంలో వాని రథం, ధ్వజం, ఛత్రం, కాంచనమయ కవచం మిక్కిలిగా తిలలంత ముక్కలు చేయబడెను. అశ్వినుల ఆ దుష్కర కృత్యం చూసి మహాబలశాలి భీమ విక్రముడు ఆ దైత్యుడు నారాయణాస్త్ర ప్రయోగంచే తత్తేజంచే వజ్రాస్త్రం అణిచివేశను. మరి వెంటనే అశ్వినులను జీవగ్రాహంగా పట్టుటకు యత్నం ఆరంభించెను. అశ్వినులు భయపడి వణకుచూ తమ శస్త్రములు విడిచి భీతితో ఇంద్రరథం కడకు పరిగెత్తిరి. మహాబలుడు ఆ కాలనేమి దైత్యుడు వారిని వెంట నుండి తన వెంట దైత్యానీకం వచ్చిచుండ ఇంద్రసేనను సమీపించెను. దైత్యుని ఆ క్రోధం చూసి సర్వభూతంలో అది సర్వలోక క్షయావహమై దాన ఇంద్రుని పరాజయమగునని తలచెను. ప్రధాన పర్వతములే చెలించెను. ఆకాశం నుండి ఉల్కలు పడెను. దిక్కులందు మేఘములు రుమెను. సముద్రాలు మిగుల పొంగెను. ఈ భూతస్థితి వికారాన్ని చూసి భగవానుడు గరుడధ్వజుడు అంతవరకు తాను అవలంబించి ఉన్న యోగనిద్రను విడిచి నాగపర్యంకం నుండి మేలుకాంచి లేచెను. శ్రమనందినప్పుడు లక్ష్మీకరద్వంద్వంచే లాలించబడు పాదపద్మాలు శరన్నీలోత్పల సుందర దేహ కాంతి కౌస్తుభోద్భాసి వక్షము భాస్వర మనోహర కేయూరములు కల మహానుభావుడు అతడు అసురులు కలిగించు కల్లోలం ఆలోచించి గరుడుని పిలిచెను. నానాకారాస్త్రములు వర్షించగల గరుడు తన పిలుపందుకుని రాగా అతన్ని ఆరోహించి నారాయణుడు దివ్య నానాస్త్ర తీవ్ర జ్వాలాలంకృతుడై యుద్ధరంగమున కేగను. అతని కారుమైలగములను పోలి పౌరుషోత్కటులకు దానవేంద్రులు కలిగించు ఉపద్రవాలతో ఇబ్బంది పడుచు ఇంద్రుడు కనబడను. వంశానుగతంగా వచ్చి బాధిస్తున్న ఘోర దురదృష్టాల నుండి పురుషుని రక్షించటకతడు ఉత్తమ దేశకాలములందు ఆచరించిన సుకృత ఫలం కాపాడవచ్చినట్టు నారాయణుడు ఇంద్రుని ఇప్పుడు కాపాడవచ్చెను. అంతలో దైత్యులకు వేడి వెలుగులతో ఉదయాద్రిపై ప్రకాశించు రవిని పోలిన జ్యోతిర్మండలం ఆకాశమును కనబడెను. ఆ తేజ ప్రభావాన్ని దానవులు ఎరగగోరుచున్నంతలో వారికి ప్రళయకాలాగ్ని భీకరుడగు గరుడును కాంతులతో వేల కొలది మెరుపులగముల సమీపమందలి మేఘం వలె అతన్ని ఆరోహించి ఉన్న అచ్యుతుడును కనబడది. అతన్ని చూసి దైత్యేంద్రుడు ఆ కాలనేమి హర్షపూర్ణ మనస్కుడై ఇట్లనుకొనెను. దేవతలకు సర్వస్వమీ నారాయణుడే, ఇతడోడిన దేవతలోడుదురు. కేశవుడని హరి అని ప్రసిద్ధుడగి ఇతడే దైత్యసేనులకు యముడు. లోకేశుడగి ఇతన్ని ఆశ్రయించియే దేవతల యజ్ఞభాగ భోక్తులై ఉన్నారు. ఇట్లనుచుండగానే దానవులందరూ హరిని అన్ని వైపులా చుట్టిరి. కాలనేమి మొదలగు మహారథులకు 10 మంది దైత్యులు గరుత్మంతుని నారాయణుని కూడా వివిధాస్త్రములతో కొట్టిని. వారిలో కాలనేమి 60 నిమి 100 మదనుడు 8 జంభకుడు 70 శంభుడు 10 మిగిలిన దైత్యేశ్వరులు ఒక్కొక్కటితో బాణములతో విష్ణుని జనార్దనుని ప్రహరించిరి. గురుడుని 10 బాణాలతో యత్నపూర్వకంగా కొట్టిరి. దానవాంతకుడిది సహించక ఒక్కొక్క దానవుని 6 బాణాలతో కొట్టెను. మరలా కాలనేమి రోషరక్త విలోచనుడై చెవినంట ధనువులాగి విడిచి 3 బాణాలతో నారాయణుని రొమ్మున కొట్టెను. బంగారుతో కూడిన ఆ బాణంలా అతని హృదయాన సృష్టద్యుతియగు కౌస్తుభరత్నపు దీప్త కిరణాల వలె కానవచ్చెను. ఆ దెబ్బలతో కొంచెం శ్రమనందియు విష్ణువు ముద్గరం తీసుకొనెను. అతడిది వేగంగా తిప్పి దానవేంద్రునిపై విసిరెను. క్రూరుడు ఆ దానవేంద్రుడు హస్తలాఘవం చూపుచు అది ఇంకను తను చేరక ఆకాశమందుండగానే నువ్వు గింజలంతా ముక్కలు చేసెను. అంతటా విష్ణువు ప్రకుపితుడై భయంకరముగా ప్రాసాయుధం తీసుకొనెను. ఆ ఆయుధంతో నారాయణుడు దైత్యుని హృదయాన కొట్టగా కాలనేమి క్షణంలో తిరిగి తెచ్చుకొని తీక్ష్ణముగా మునకలిగి బంగారు గంట చప్పుళ్లతో పెద్దగా నవ్వుచున్నదో అన్నట్లున్న శక్తిని తీసుకుని దానితో విష్ణుని వామభుజం చీల్చెను. శక్తితో చీల్చి రక్తం కార్చున్న విష్ణువు భుజం పద్మరాగ మణిమయమగు భుజకీర్తితో వలె ప్రకాశించెను. అంత విష్ణువు ప్రకుపితుడై విపులధనువును వాడియే మర్మభేదములకు 17 బాణములు తీసుకుని 9 దైత్యుని హృదయాన్ని 4 వాని సారథిని ఒకదానితో ధ్వజాన్ని 2 వాని ధనువును ఒకదానితో ఎడమ భుజాన్ని కొట్టెను. గాఢంగా హృదయాన్ని తగిలిన హరి బాణముల దెబ్బలతో కార్చిన రక్తంతో ఎర్రనైన మహాబాధాకుల మానసుడై కాలనేమి గాలితో కదల్చబడిన మోదుగు చెట్టు వలె కంపించెను. అది చూసి ఇదే అదనని కేశవుడు గద తీసుకుని వేగంన కాలనేమి రథంపైకి విసిరెను. ఉగ్రము విపులము ఆ గద కాలనేమి తలపై పడగా వాని శిరం చూర్ణమై మకుటం పిండి అయి వేగంగా స్రవించు రక్త ప్రవాహంతో వాడు ధాతుద్రము స్రవించు పర్వతమట్లు కనబడెను. వాడట్లు విరిగిన తన రథంపై తెలివి తప్పి కొన ఊపిరితో పడిపోయెను. రథాసనంపై పడిన ఆ దైత్యం చూసి అచ్యుతుడు చక్రాయుధుడు ప్రభుడు హరి చిరునవ్వుతూ అసురా విడిచితి పొమ్ము, ఇప్పటికి నిర్భయుడివై బ్రతుకము, తర్వాత కొలది కాలంలోనే నేనే నీకు ఎమ్ముడు నగుదును అనెను. ఈ మాటలు విని కాలనేమి సారథి అతని రథమును అట్ల నుండి తొలగించి వాణ్ణి దూరంగా కొనిపోయెను.
ఓం శాంతి శాంతి శాంతి.